కళ్యాణ మహోత్సవం ఏం కళ్యాణం ఇది చెప్పండి? శివ కళ్యాణమే కదా. మరి శివుడు అంటే ఎవరు, పార్వతి అంటే ఎవరో తెలియని అవుతా మీ అందరికీ. అందరు నిశ్శబ్దంగా ఉంటే చెప్పవచ్చు. స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని గత 2 సంవత్సరములుగా స్వామివారి ఆలయంలో జరిపించుకున్నటువంటి నేపథ్యం నుంచి శృంగేరి భారతీ తీర్థ స్వామివారి యొక్క ఆజ్ఞ మేరకు భక్తులందరూ కూడా చక్కగా వీక్షించడానికి ఎంతో గొప్పగా వసతిని ఏర్పాటు చేసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి కళ్యాణ వేదికను మనం ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఇందులో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క ఆలయంలో ధ్వజ వృషభేశ్వర యాగము, అలాగే ధ్వజ కళ్యాణోత్సవము, అలాగే స్వామివారికి ఎదుర్కోళ్ల కార్యక్రమాన్ని చేసుకొని స్వామివారి యొక్క ఎదుర్కోళ్ల కార్యక్రమంలో రాజరాజేశ్వర స్వామివారికి అమ్మవారి ద్వారా 500 కోట్ల వరకట్న సమర్పణ కూడా మాట్లాడుకొని మంగళ వాయిద్యములతో వేద ఘోషతో స్వామివారి యొక్క ఆలయం గుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కళ్యాణ వేదికకు వచ్చాము. ఇందులో భాగంగా ఈ కళ్యాణ వేదిక యొక్క శుద్ధ్యర్థం ముందుగా కలశ పూజ, గణపతి పూజ, అలాగే పుణ్యాహ వాచన కార్యక్రమాన్ని ఇంతవరకు మనం జరుపుకున్నాము. పార్వతీ పరమేశ్వర కళ్యాణం అంటే ఇది జగత్ కళ్యాణం, ఆయన కొరకు చేసుకుంటున్నటువంటి కళ్యాణం కాదు.